ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థన ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే కమెంట్లో పెట్టండి. దేవుని కృపను బట్టి తండ్రి పాదాల దగ్గర పెట్టడం వరకే నా బాధ్యత. నేను ప్రార్థన చేస్తే మీ సమస్యలు పోతాయని కాదు, మీ తరపున నేను కూడా ప్రార్థన చేస్తే తండ్రి కనికరిస్తాడని ఆశ, అంతే కదా. ప్రార్థనలో కూర్చునే ముందు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ జారిపోయాను, ఏ విషయంలో తండ్రి మనసు గాయపరిచాను, ఎక్కడైనా వాక్యం నుండి తప్పిపోతున్నానా, ఇంట్లో వాళ్ళతో నేనేమన్నా గొడవలతో ఉన్నానా, ఎవరినన్నా క్షమించలేని కఠినమైన హృదయం నాకుందా, ఎవరి మీద నా కోపం ఉందా, ఇవన్నీ పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా ఎందుకు ఆ సమస్య ఇప్పటికీ అలాగే ఉంది అనేది తండ్రి బయలుపరుస్తాడు. మన ప్రయత్నం మనం చేయకుండా తండ్రి మీద ఆధారపడిన, తండ్రి మీద మనం సనిగినా కూడా ఆ సమస్య పరిష్కారం కాదు, ప్రార్థనకు జవాబు రాదు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కుటుంబంలో ఎందుకు పరిస్థితి మారట్లేదంటే ఇంకా ఎందుకని, నేను ఇంకా ఎక్కడన్నా జారిపోతున్నాను, ఎక్కడో ఏదో విషయంలో నా తండ్రి మనసు నా వల్ల గాయపడుతుంది, అది ఇంకా నేను దేవుని పాదాల దగ్గర ఒప్పుకోలేదేమో అని ఆలోచించుకోవడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఆ తప్పు ఏంటనేది తండ్రి బయలుపరుస్తాడు. పశ్చాత్తాపపడే మనసు, హృదయం కూడా తండ్రి ఇస్తాడండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారో వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఎవరు ఏ ప్రాంతాల్లో ఏ ఊర్లో ఎంత దూరంలో ఉన్నారో మాకైతే తెలియదు, అయినా సరే మా మీద కనికరపడి మమ్మల్ని అందరినీ నా ప్రభు మీ దయ చొప్పున, మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ మేమందరం కూడి నా ప్రభు మీ పాదాల దగ్గర మా అవసరతలు పెట్టే కృపా ధన్యత మాకివ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి, మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివి గల వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే వారి మీద దృష్టి పెట్టకుండా మా మీద ప్రత్యేక దృష్టి పెట్టి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం. నా ప్రభ, ఎవరెవరు ప్రార్థన అవసరతలు పెట్టారు, ఏ సమస్యల్లో నలిగిపోతున్నారు, ఏ విషయాల్లో నా తండ్రి బిడ్డలు మనశ్శాంతి లేకుండా ఉన్నారు, ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కదయ్యా. నేనేం పాటిదాన్నయ్యా, మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. ప్రతి ప్రార్థన అవసరత మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. దయగల దేవా, బిడ్డలు ఏ సమస్యల్లో నలిగిపోతున్నారు, ప్రతి ఒక్కరి సమస్య వైపు, ప్రతి ఒక్కరి కుటుంబం వైపు మీ దృష్టి పెట్టి నా తండ్రి. బిడ్డలు తెలుసో తెలియకో నా ప్రభా, ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోతుంటే, ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే నా ప్రభు తెలియదయ్యా, తెలియదు తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. అజ్ఞానంలో నా ప్రభు వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో నీతి మంత్రాల్లో, నేనేదో భక్తి గల దాన్ని అని కాదు నా తండ్రి. తెలుసు తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, బిడ్డలు నా తండ్రి ప్రతి విషయంలో నా ప్రభా ఎందుకు సమస్య వచ్చింది, ఎందుకు ఇంకా సమస్య పోవట్లేదు నా తండ్రి, ఎందుకు నాకు జవాబు ఇవ్వట్లేదని ఆలోచిస్తున్నారు. కానీ ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రి మనసు గాయపడింది నా వల్ల అని గ్రహించుకోలేకపోతున్నారయ్యా. దయగల దేవా, వారు చేసిన తప్పు, బిడ్డలు చేసిన తప్పు తెలుసో తెలియకు దయతో క్షమించి నా తండ్రి. ప్రార్థనకు జవాబు, సమస్యకి పరిష్కారం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు సిస్టర్ నా తండ్రి అమ్మ మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించానమ్మా, తీసుకున్న వాళ్ళు టయానికి ఇవ్వట్లేదమ్మా, ఇచ్చిన వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, నా మీద భయంకరంగా మాట్లాడుతున్నారమ్మా అనే ఎవరైతే ప్రార్థించమని అడిగారో ఒక్కసారి ఆ బిడ్డ వైపు చూడండి నా తండ్రి. అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే మనసు ఇవ్వమని ఇచ్చింది మీరే నా తండ్రి, సహాయం చేయమని చెప్పింది మీరే కదా. మీరు మీ మీద నా ప్రభు, మీ మీద నా తండ్రి మీ గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీరిచ్చిన మనసును బట్టే నా ప్రభు అవసరతలో ఉన్న వాళ్ళకి నా తండ్రి ఆ బిడ్డ నా ప్రభు మరి డబ్బులు ఇచ్చి తిరిగి వారు ఇవ్వకపోతే నా ప్రభు మధ్యలో నిందల పాలవుతుంది నా తండ్రి. ఇచ్చిన వాళ్ళ మనసు, తీసుకున్న వాళ్ళ మనసు నా ప్రభు మార్చి నా తండ్రి వారికి వేరే
ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డకు డబ్బులు అందేలా మీరు కృప చూపించిన అతను తీసుకున్నవాడు త్వరలోనే నా ప్రభా తిరిగిచ్చేలా దారులు తీయగల శక్తి నా ప్రభా మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి బ్రదర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ఎవరెవరైతే వారి కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తీసివేసి నా తండ్రి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ భర్తకి అమ్మా నా భర్తకి జ్వరం వచ్చిందమ్మా తగ్గాలని ప్రార్థించమన్నప్పుడు నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా తప్పు మాదే నా తండ్రి. తెలుసో తెలియకో ఆ బ్రదర్ ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే తెలియదయ్యా. తెలిసి తెలియని జ్ఞానం కదా నా తండ్రి. తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించున్నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్కి అమ్మ ఈరోజు 3 రిజిస్ట్రేషన్లు ఉన్నాయమ్మా సక్రమంగా జరగాలని జాబ్లో టార్గెట్ ఇచ్చారు. అది రీచ్ అవ్వకపోతే జాబుల నుంచి తీసేస్తామని నా ప్రభా. ఆ బిడ్డ నా తండ్రి భయపడుతుంది, టెన్షన్ పడుతుంది నా తండ్రి. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పినది. ఆమెలో ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేసిన ప్రభా, ఒత్తిడి తీసివేసిన తండ్రి మీ దయ మీ కృప బిడ్డ మీద ఉంచిన తండ్రి. విశ్రాంతి నా బిడ్డకు అనుగ్రహించండి. బిడ్డకు నా ప్రభా మరి జరగబోయే రిజిస్ట్రేషన్ ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. సమస్తము సక్రమంగా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు వివాహం కోసం ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు ఉద్యోగం చేసేంత అర్హత నా ప్రభా బిడ్డకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభు. అంతవరకు చదివాడంటే ఆ జ్ఞానం మీరే కదా నా తండ్రి. అంతవరకు ఇంతవరకు చదివించిన మీరే నా తండ్రి. ఇక ముందు ఆ బిడ్డ చేయదగిన ఉద్యోగం కూడా దయచేసేది మీరే కదా నా ప్రభ. మీరిచ్చే ఉద్యోగం కోసం ఆ బిడ్డ ఓర్పు సహనంతో నా ప్రభ కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహం విషయంలో మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే ఆ బిడ్డలిద్దరూ సంతోషంగా క్షేమంగా ఉంటారు నా ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే సిస్టర్ వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ తల్లికి ఏ అనారోగ్యం ఎందువల్ల వచ్చిందో నా ప్రభా, ఏ అనారోగ్యంతో ఆమె బాధపడుతుందో సమస్తం మీకు తెలుసు నా తండ్రి. మీకు మాత్రమే తెలుసు నా ప్రభా. తెలుసో తెలియకు ఆ తల్లి ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే తెలియదయ్యా. తెలిసి తెలియని జ్ఞానం కదా నా తండ్రి. దయతో క్షమించి ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి ఆ తల్లిని స్వస్థపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభ పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డలు నా ప్రభ మొదట మీకు దగ్గర అవ్వాలి, మీకు ఇష్టలుగా బిడ్డలు పెరగాలి. మీ ఎడల భయము భక్తులు కలిగిన హృదయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా సిస్టర్ ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మీ బలము మీ శక్తితో ఆ బిడ్డని నా ప్రభా నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో మీరున్నారు అనే ధైర్యాన్ని నా బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ నా తండ్రి డెలివరీ కోసం నా ప్రభా మరి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు నార్మల్ డెలివరీ నా ప్రభా మీరు అనుగ్రహించి మరి అడుగుచున్నాం నా తండ్రి. మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ కాదు అంటారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. మీ దయను బట్టి మీ కృపను బట్టి ఆ బిడ్డ గర్భఫలాన్ని దయచేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు తల్లి ఇద్దరు క్షేమంగా నా ప్రభ ఆరోగ్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించిన ప్రభ ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ నాన్న కాలికి సర్జరీ చేశారమ్మా, అమ్మకేమో క్యాన్సర్ 4th స్టేజ్ అమ్మని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో బిడ్డలు బలహీనులయ్యారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయారు నా తండ్రి సమస్తము మీకు తెలుసయ్యా. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి మీ పాదాల దగ్గరకు వచ్చారు కదా నా తండ్రి. ఎంతో ఆశతో ఆమె తల్లిదండ్రుల కొరకు ప్రార్థించమని ఆ సిస్టర్ ఎంతో ఆశతో కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చింది కదయ్యా. దయగల దేవ తెలుసో తెలియక వారు చేసిన తప్పులు క్షమించి ఆ కుటుంబంలో మీ శాంతి సమాధానం ఉంచి నా ప్రభ ఆమె భర్తకు నా తండ్రి మరి దేశంగాని దేశంలో నా ప్రభ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు, సహాయం చేసేవాళ్ళు తోడుగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు.
అయినా సరే మీరు ఉంటే చాలు నా తండ్రి. ఆ బిడ్డ చేయదగిన పని నా ప్రభ త్వరలో పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ జాబ్ కోసం నా ప్రభ 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నానమ్మా, ఒక్క జాబ్ కూడా పొందుకోలేకపోయాను అని నా ప్రభ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఈ లోక జ్ఞానంతో మేము ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రావు నా తండ్రి. కానీ మీరు మా ముందు ఉంటేనే నా తండ్రి సమస్తము చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. సమస్తము మీరు మాత్రమే చేయగలరు కదయ్యా. మీ బాహుబలం తక్కువైతే కానే కాదు కదా నా ప్రభా. దయగల దేవ, ఆ బిడ్డ ప్రయత్నాల్లో మీరు ముందుండే నా తండ్రి ఆమె చేయదగిన ఉద్యోగం మంచి జీతంతో పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కూతురు అల్లుడికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని నా ప్రభ తొలగాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకు నా ప్రభు మీరిస్తేనే నా తండ్రి. మేము ఎన్ని చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు చెప్పినా వాళ్ళ మనసు మారదు, గ్రహించలేరు నా తండ్రి. కానీ వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే, నూతన హృదయాన్ని మీరిస్తేనే నా తండ్రి. కళ్ళ ముందే కొడుకు అల్లుడు, కూతురు అల్లుడు నా ప్రభు ఇద్దరు గొడవ పడుతుంటే ఆ తల్లి మనసు ఎంత వేదన పడిందో నా తండ్రి సమస్తము మీకు తెలుసు. ఒకవేళ తెలుసో తెలియకు నా ప్రభు ఏదైనా విషయంలో ఆ తల్లి వాక్యం నుండి తప్పిపోయినా తండ్రి ఆ కూతురి హృదయం కఠినమైపోయింది. ఆ బిడ్డలు ఇద్దరిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభు వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి మీ చిత్త ప్రకారమే కుటుంబాన్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్ వాళ్ళమ్మ నా కుటుంబం నశించిపోతుందమ్మా, రక్షణ లేదు, అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు, నా కొడుకు మార్పు లేదు, మార్పు కొరకు కుటుంబం కట్టబడాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ కుటుంబం వైపు మీరు నా ప్రభు చూస్తే చాలు నా తండ్రి. కుటుంబంలో నా తండ్రి ఎంతో ఆశతో ఆ బిడ్డ మీ పాదాల దగ్గరకు వచ్చిందయ్యా. నిజమైన దేవుడు మీరు అని ఆ బిడ్డ తెలుసుకోవాలి. ఇంకా మీరు మీ శక్తి మీ బాహుబలం తక్కువైంది కానే కాదని ఆ బిడ్డ గ్రహించేలా అద్భుత రీతిగా నా ప్రభు ఆ కుటుంబాన్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్కి నా తండ్రి హాస్పిటల్లో జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా. మీ చిత్తమైతే ఆమె కోరుకున్న హాస్పిటల్లో ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ బిడ్డ ఎగ్జామ్ కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. లెటర్ రాదు అనుకున్నాం, వచ్చింది, వచ్చేలా చేశారు నా తండ్రి. అయ్యో అంత దూరం అని భయపడ్డాం, అయినా సరే ఆ భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చారు నా తండ్రి. ఇప్పుడు నా ప్రభు మరలా ఉద్యోగంలో ఎగ్జామ్ అంటే ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీరు ఇక నుంచి ముందుకు నడిపించరా, ఖచ్చితంగా మీరు మాత్రమే నడిపించగలరు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించిన ప్రభు ఆ బిడ్డ ఎగ్జామ్లో మీరే తోడుగా ఉండండి. అలాగే సిస్టర్ వాళ్ళ తమ్ముడికి జాబ్ రాలేదమ్మా, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాడు, చివరి వరకు వెళ్ళి చివరి క్షణంలో మిస్ అవుతుంది అని బాధపడినప్పుడు ఎంతో అద్భుత రీతిగా నా తండ్రి మేము అడిగిన మేమే పాటి వారమై మీ పాద ధూళితో కూడా మే సమానం కాదు, అయినా మేము అడిగినా కూడా మా మీద దయించి మా ప్రార్థన ఆలకించి ఆ బిడ్డ ఉద్యోగాన్ని అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. జాయినింగ్ విషయంలో కూడా ఎందుకు పోస్ట్ పోన్ అవుతుందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. అపవాది తెచ్చే ఆటంకాలను చూసి మేము భయపడకుండా నా తండ్రి ఉన్నాడు మాకు ముందు, నా తండ్రి మా తండ్రి మమ్మల్ని నడిపిస్తాడు అనే విశ్వాసాన్ని మాలో బలపరచమని అడుగుచున్నాం. ఆ బిడ్డ జాయినింగ్ విషయంలో నా కృప మీరే కార్యం జరిగించి మీకు అసాధ్యమైనది ఏది లేదని ఇక్కడ దాకా తెచ్చిన మీరు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోరని నా కృప బిడ్డలు గ్రహించేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరెవరు ప్రార్థన అవసరతలో ఉన్నారు, ఇంకా ఎవరెవరు సమస్యల్లో మనశ్శాంతి లేకుండా అనారోగ్యంతో నా ప్రభు కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.